భక్తిహీనుల హృదయంలో, అంటే అవిశ్వాసుల హృదయంలో దేవోక్తంట ఎంతో చక్కగా దేవోక్తి పలుకుతున్నదంట. వారు మనసు మారలేదు, వారి తలంపులు మారలేదు, వారి క్రియలు మారలేదు, కానీ వారి నోటి నుండి దేవోక్తులు చక్కగా పలుకుచున్నారంట. అసలు వారి మాటలు విన్నప్పుడు ఇక మనం అనుకుంటాం, వీరు ఎంతటి భక్తి పరులో, వీరు ఎంతగా దేవుని మీద నమ్మకం ఉంచారో, వీరు ఎంతగా దేవునితో సమీపంగా ఉన్నారో, వీళ్ళు దేవునితో నడుస్తున్నారు, దేవుని బిడ్డలంటే వీళ్ళేనబ్బా అన్నంతగా వారి నోటి నుండి దేవోక్తిని ఎంతగానో పలుకుచూ ఉన్నారంట. అందుకే ఆయన అంటున్నాడు, వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వారి దృష్టి ఎదుట వారి ముఖస్థితి చేర్చున్నది. ఎప్పటి వరకు? వారి రహస్యమైన దోషములన్నీ బయటపడినప్పుడు, వారి క్రియలన్నీ బయటపడినప్పుడు, వారి అక్రమం అంతా బయటపడినప్పుడు, వారి రహస్యం మనం తెలుసుకునే వరకంట వారు ముఖస్థుతి చేయించున్నారంట నామకంగా. అందుకే ఆయన అంత చక్కని మాటను మనతో తెలియచేస్తున్నాడు. మరి మన హృదయం ఎలా ఉంది? ఊరికే దేవుని ముఖస్థుతి చేస్తున్నావా, లేక నీ హృదయము మారిందా? నిజమైన విశ్వాసంతో నింపబడిందా? వాక్యం ఎడల శ్రద్ధ వహిస్తున్నావా? దేవుని యొక్క భయభక్తులు కలిగి నడుస్తున్నావా? దేవుని పట్ల నీకు నిజమైన విశ్వాసము, ప్రేమ, నమ్మకము ఉందా? నీవు జనులను నమ్మించే భక్తిలో ఉన్నావా, లేక నిన్ను చూసి మనుషులు గొప్ప అనుకోవాలని దేవుని మాటలు పలకటంలో నైపుణ్యత కలిగి జీవిస్తున్నావా? కాదు కాదు, దేవునికి సమర్పణ కలిగిన హృదయము కావాలి. నీ రహస్య పాపములు బయటపడే వరకు, లోకులకు నువ్వు ఇలాంటి దానివి, ఇలాంటి వాడివని తెలియ వరకు దేవుని అంట నువ్వేం చేస్తున్నావు? ముఖస్థుతి చేస్తున్నావట. అలా కాదు. అలా చేయటం వలన శ్రమ మన ఎద్దకు పరిగెత్తుకుని వస్తుంది. అలా చేయటం వలన మన దోషములు తొలగిపోవు. అలా చేయటం వలన మన పాపములు తొలగిపోవు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని హృదయపూర్వకముగా సమర్పణ కలిగి ప్రేమతో ఆయన వాక్కులను జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, విన్న వాక్యాన్ని బట్టి మనం విశ్వాసంతో బ్రతుకుచున్నప్పుడు ఆయన మేలు చేత మనలను కాపాడుచున్నాడు, బ్రతికించుచున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, చూడు, బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను, వాడు మానివేసి ఉన్నాడు. ఎవరు? ఈ ముఖస్థుతి చేయవాడు, దేవోక్తులు పలుకుచున్నవాడు. మేలు చేయటం మానేశాడట, పరులకు సహాయం చేయటం మానేశాడట. పరులకు సహాయం చేయటం మానేశాడట. అయితే నీవు నీ జీవితంలో ఒక దేవుని బిడ్డవై ఉండి, ఒక దేవుని కుమారుడివై ఉండి, ఒక దేవుని కుమార్తెవై ఉండి పరులకు మేలు చేయట మానివేశావా? పరులకు సహాయపడుట మానివేశావా? ఎప్పుడైనా నీకు తెలిసి నీ ముందున్నవారు, నీ పక్కన ఉన్నవారో, నీకు తెలిసిన వారో, నువ్వు ఎరిగిన వారో ఆపత్కాలంలో ఉన్నారో, ఇరుకులలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, లేకపోతే ఏదో ఒక అవసరంలో ఉన్నారో, పేదరికంలో ఉన్నారో, వారి పరిస్థితి దీనదయానం మారిందో, అటువంటి వారిని చూసినప్పుడు నీవు వారిపైన సానుభూతిని చూపటం కానీ, మేలు చేయటం కానీ నీ వలన అవుతుందా? లేక వాటిని నువ్వు మరచిపోయావా? దేవుని ముఖస్థితి చేయవాడు వీటన్నిటినీ మర్చిపోతాడు. అంటే మేలు చేయటం మనకి చాలా, మేలు చేయటం వాడు మర్చిపోయాడు. మరి అటువంటి యొక్క క్రియలు మనలో ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకొని అలాంటి వారిగా మనం ఉండటం న్యాయమా? మేలు చేయకుండా ఉండటం న్యాయమేనా? నీ వరకైతే నీకు 10 మంది మేలు చేయాలి, కానీ నువ్వు ఒక్కరికన్నా మేలు చేస్తున్నావా? నీ మటుకు నీవైతే నీకు 10 మంది సాయపడాలి, కానీ నువ్వు ఒక్కరికైనా సాయపడుతున్నావా? నీకు ఎంతోమంది మేలు చేయాలి, కానీ నువ్వు ఒక్కరికైనా మేలు చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన.
జీవితంలో ఎప్పుడు నీకు మేలు చేయటమే తప్ప నువ్వెవరికైనా మేలు చేస్తున్నావా? మేలు చేయాలని దేవుని వాక్యం అసలు నీకు గుర్తుందా? దేవుడు నీవనే నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుడు ప్రేమించలేదా? దేవుడు తన శత్రువులను ప్రేమించలేదా? తనకి విరోధంగా మారినప్పుడు ఇజ్రాయేలును ప్రేమించలేదా? ఆయన పైన తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించలేదా? ఆయన సేవకులు, ఆయన యొక్క భక్తులు ఆయన మాట తప్పి ఈ లోకంలో నశించినప్పుడు, ఈ లోకంలో భ్రష్టులై పడిపోయినప్పుడు ఆయన క్షమించలేదా? ఆయన ప్రేమించలేదా? ఆయన వారిని కరుణించలేదా? తిరిగి మరలా ఆయన వారిని చేర్చుకోలేదా? అలాగే మన పట్ల మనము న్యాయసమ్మతంగా శత్రువుని ప్రేమిస్తున్నామా? శత్రువుని మనము ప్రేమగా చూస్తున్నామా? జాలి పడుతున్నామా? వారికి కష్టం కలిగింది, దేవుడు నా పక్షాన న్యాయం చేశాడు. ఏమంటాం మనం? మన విరోధులకి, మన శత్రువులకి ఇలా జరిగినప్పుడు మానవ సహజం, మీరైనా నేనైనా ఎవరైనా మన శత్రువుకి దేవుడు వారికి కావాల్సిన తగినది ప్రాయశ్చిత్తం చేశారా? అంటే నువ్వెప్పుడు దేవునికి విరోధమైన క్రియ నువ్వు చేయలేదా? నువ్వు దేవునితో ఎప్పుడు విరోధంగా నడవలేదా? నువ్వెప్పుడు ఆయన ఆజ్ఞలను ధిక్కరించలేదా? నువ్వెప్పుడు ఆయనకి విరోధమైన నడవడిలో నువ్వు లేవా? కాని నడతలు నువ్వు నడవలేదా? అయితే నీవు మంచిగా ఉన్నప్పుడు నీవు ఎదుటి వారిని చూసాలా అన్నావు. నువ్వు కూడా ఒక దినము దేవునికి కాని నడతలు నడిచినప్పుడు నిన్ను చూసి కూడా నీ శత్రువు అలాగే అంటాడు. మంచి పనిష్మెంట్ జరిగింది. ఇది కొంతమంది అయితే మరీ అంటారు కదా, ఏమని, నన్ను అనబట్టే నీకు అలా జరిగింది, నా వల్లనే నీకు అలా జరిగింది. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు, సేవకులను ఏ రీతిగా నువ్వు మాట్లాడతావో అప్పుడు తప్పకుండా పనిష్మెంట్ వాళ్ళకి వస్తుంది. నేనైనా నువ్వైనా ఎవరైనా. కాబట్టి ఇక్కడ దేవుని మొక్కస్థుతి చేస్తూ అవసరం తీర్చుకుంటూ వారి రహస్యములన్నీ బయటపడిన తర్వాత కాని నడతలు నడుస్తూ వారి గర్వముతో విర్రవీగుతూ వారు ప్రార్థన చేయవారిగానే ఉంటూ ఏం చేస్తున్నారంట? ఇతరులకు సహాయపడటం, ఇతరులకు మేలు చేయటం మానవు. అలాంటి జీవితంలో ప్రభు రారు. ఇలాంటి జీవితంలో ప్రభు కార్యం చేయరు. అలాంటి జీవితంలో ప్రభు దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకంటే అయ్యో నా కుమార్తె, నేను అనేక మందిని మేలిచ్చేవాడు, నువ్వు మేలు చేయటమే మర్చిపోయావా నా నామంలో, నువ్వు మేలు చేయటమే మర్చిపోయావా కుమారుడా నా నామంలో, నా ప్రేమను పరులకు పంచవలసిన నీవు నా ప్రేమను విడిచిపెడుతున్నావా? నా ప్రేమను పంచకుండా మేలు చేయకుండా నీవు నన్ను విసర్జించి తిరుగులాడుతున్నావా? నీవు లోకపు మాటలు కాదు పంచుకోవాల్సింది, నా మాటలు ఇతరులతో నువ్వు పంచుకోవాలి. నా ప్రేమను ఇతరులకు నువ్వు ప్రకటించాలి, నా ప్రేమను ఇతరులకు నువ్వు తెలియచేయాలి. దేవుడు మన పట్ల అనేకమైన మేలు చేస్తుంటారు. మనం నరులతో మాట్లాడేటప్పుడు నీకు టీవీ ఉందా, నీకు ఫ్రిడ్జ్ ఉందా, నీకు గ్యాస్ ఉందా, నీకు మంచాలు ఉన్నాయా, కంచాలు ఉన్నాయా, బంగారం చేయించావా, ఆ గొలుసులా ఈ గొలుసులా ఇది మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు నామంలో నాకు ఒక సహాయం కలిగింది, నా ప్రభు నాకు ఒక మేలు చేశారు, నా ప్రభు నన్ను బహుగా దీవించి నా కుటుంబంలో ఆయన ఆదరించడని ఒక్కరితో చెప్పగలవా? నువ్వు మొదలెడతావు. ఎందుకని ఏమంటారు, ఆది నుండి అంతం దాకా కూడా ఏం చెప్తావు? పురాణం అయితే చెప్తానే ఉంటావు. ఇలా ఇలా చెప్పిందే చెప్తావు. అలా జరిగింది, ఇలా జరిగింది, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేసింది, ఇలా చెప్పిందే చెప్తావు. చెప్పిందే చెప్తావు, పదే పదే చెప్తావు. కానీ ప్రభు నాకు చేసిన లోకంలో ముచ్చటించడానికి నీకు ఒక సమయం దొరుకుతుంది. ఆ సమయం దొరికినప్పుడు దేవుడు నీకు చేసిన మేలుని చెప్పి ఆ ఎదుటి మనిషి దేవుని ఆకర్షించినట్లు, దేవుని మహిమను తెలుసుకున్నట్లు నీ నోటి మాటలు ఉంటున్నాయా? లేదా కాని నడకలు నడిచి
నేను గొప్పగా ఉన్నాను, నన్ను గొప్పగా ఇలా చేశాను, లేకపోతే నాకు అవ్వని, లేకపోతే నాకు ఇవ్వని, లేకపోతే నేను ఇలాంటి దాన్ని, లేకపోతే నేను ఇలాంటి వాడిని చెప్పుకుంటూ ఉన్న ఉపయోగం ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఎవరంటున్నారు? తండ్రి అయిన దేవుడు అంటున్నారు. అప్పుడు నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నప్పుడు, నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను అడుగు భాగాన్ని తీసుకెళ్తాడు. ఈ గొప్ప ఎవరి వలన కలిగింది నీకు? జ్ఞాపకం ఉందా? ఈ హెచ్చింపు ఎవరి వలన కలిగింది నీకు? జ్ఞాపకం ఉందా? ఈ ఘనత ఎవరి వలన కలిగింది నీకు? జ్ఞాపకం ఉందా? ఇవన్నీ విడిచి లోకంలో నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను బహు ఉద్యోగం చేయగలవాడు, లేకపోతే నాకు మంచి కంపెనీలు ఉన్నాయి, లేకపోతే అవి ఉన్నాయి, ఇవన్నీ అని చెప్పుకున్నావు అనుకో, ఇవన్నీ ఎక్కడివి నీకు? ఎవరిచ్చారు నీకు? నీ సామర్థ్యమా? లేదు. నీ ధనమా? లేదు. ఈ ధనము నీకు ఎక్కడిది? సకల ఆరోగ్యములు నేను ఆయుష్ కాలమును దేవుడు నీకు అనుగ్రహిస్తే, కష్టపడుటకు తన శక్తిని ప్రభు నీకు ఇస్తే నువ్వు దానిని పోరాడి సంపాదించగలవు. ఈ ధనము రావటానికి, ఈ శక్తి రావటానికి, ఈ ఆరోగ్యం కలగటానికి, ఈ ఆయుష్కాలం ఉండటానికి, నువ్వు జీవించడానికి, చేయటానికి నీ రెక్కలకు బలము ఇచ్చిన వాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు నీ పైన. ఆయన వలన ఇవన్నీ నీకు కలిగిన, ఆయన వలనే ఇవన్నీ నువ్వు పొందుకున్నావు. అందుకని నా బలము వెనక బలాఢ్యుడైన దేవుని హస్తం ఉన్నది. చెప్పావు ఎప్పుడైనా? ఎవరికైనా నీ జీవిత సాక్ష్యాన్ని చెప్పడం మొదలెట్టు. వ్యర్థమైన మాటలు, వాళ్ళ మీద ఏళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళ మీద అవి కాదు కావాల్సింది. ప్రభు మనకు చేసిన మేలు ప్రతి వారితో పంచుకోవాలి. కొంతమందిని చూసారా మీరు? గమనించారా? నేను చిన్నప్పటి నుంచి చాలామందిని గమనిస్తుంది. వాళ్ళు సొద చెప్పేటప్పుడు ఎంతైనా మనం అవునా అలాగా ఇలాగా అని ఇంటూ నవ్వుతూ ఉంటాం. కానీ మనం ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు వినలేరు. ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు, లేదా వేరొక దానికి మైండ్ సెట్ని పంపించేస్తారు. నువ్వు అంత సహనంగా వారి సొద విన్నా నీ సొదను మాత్రం వారు వినలేరు. మధ్యలో అక్కడ బ్రేక్ వేస్తారు. నేను చాలామందిని చూస్తాను. ఒక ఆవిడ తన బాధలన్నీ ఎదుటి వారికి చెప్పుద్ది, తన గొప్పలన్నీ ఎదుటి వారికి చెప్పుద్ది, తనకు ఉన్నదంతా ఎదుటి వారికి చెప్పుద్ది, తనకు దేవునితో ఆమె ఎలా ఉందో అంటే ఎదుటి వారికి, ఆ ఎదుటి వారికి దేవుడు చేసిన మేలు చెప్తుంటే ఆమె లేదు. అటువంటి వారిని నేను ఎందరినో చూశాను. అలాగే ఎప్పుడు ఎదుటి వారిది విని 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 విసుగుపోకు. నీకు చేతనైతే దాన్ని అక్కడ బ్రేక్ చేసి, అది వ్యర్థమైన మాట, లోకంలో మాట. టీవీ ఏమి నిన్ను గొప్ప చేయదు, మంచాలేమి నిన్ను గొప్ప చేయదు, ఎండి బంగారాలేమి నిన్ను గొప్ప చేయదు, నీకున్న భూములేమి నిన్ను గొప్ప చేయదు. నిన్ను గొప్ప చేయించినది ఒకే ఒకటి. ఏంటది? యేసయ్య నామం, దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం నిన్ను గొప్ప చేస్తుంది. నీవు ఆయనతో ఉండటం వలన నీకు గొప్ప కలుగుతుంది. కాబట్టి ఒకసారి గమనించు, ఆయన నామమును నువ్వు గొప్ప చేసి మాట్లాడు, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన నామమును నువ్వు గొప్ప చేసి మాట్లాడు, నీకు గొప్ప కార్యం ఆయన చేశాడు. ఆయన నీకు మేలు చేశాడు. ఒక చిన్న సమస్య నుండి నిన్ను విడిపించాడు, ఒక పెద్ద సమస్య నుండి నిన్ను విడిపించాడు. నీకు ఆయన అద్భుతము చేశాడు. అది నలుగురితో పంచుకో. నువ్వెవరినప్పుడు మేలు చేయి వాని కుమార్తెవి, కాని నడతలు నడవని వాని కుమార్తెవి, కాని నడతలు నడవని వాని కుమారుడివి. నీ దేవుడు ఎవరు? మేలు చేయువాడు. నీ దేవుడు ఎవరు? కీడును తప్పించినవాడు. నీ దేవుడు ఎవరు? ఆశీర్వదించినవాడు. నీ దేవుడు ఎవరు? నిన్ను ప్రేమించి ఆపత్కాలం నుండి తప్పించినవాడు. ఈ పనులు నీ తండ్రి చేసిన మంచి పనులు చెప్పటం వలన నీ తండ్రి ఇంటికి, నీ తండ్రి కుటుంబమునకు గౌరవం కలుగుట వలన ఆయన నామమందు ఆయనలో ఉన్న నీకు ఘనత కలుగుతుంది. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల శాసనకుల విశ్వాసం, యేసు ప్రభు వారి పట్ల సమాధానముకున్న కృతజ్ఞత ఎందుకు?
ఆమె ఎప్పుడు పలకరించినా దేవుని మాటలు చెప్పుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెను ఎప్పుడు పలకరించినా దేవుని మాటలు చెప్పుద్ది. అంతే తప్ప మా ఇంట్లో ఇట్లా, మీ ఇంట్లో అట్టా, మా వాళ్ళు ఇట్లా, మీ వాళ్ళు ఇట్లా అని ఆమె చెప్పదు. అని నీవెప్పుడైనా దేవుని నామాన్ని గొప్ప చేశావా? ఆయనను నువ్వు గొప్ప చేశావా? లేదు, బాగానే ఉంది. అంటే దేవుడు అంటున్నాడు మనతో, ఆయన చెప్తున్నాడు, బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. బుద్ధి లేని మాటలు ఎన్నో వస్తాయి మన నోటి నుండి. బుద్ధి లేని ప్రవర్తన ఎంతో ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనము ఎంతటి కృపామయుని ప్రేమలో క్షేమముగా ఉంటున్నామో ఒకసారి గమనించండి. ఆయన అంటున్నాడు, వాడు మంచము మీదనే పాప యోచనలు యోచించును. ఎవడు? ఈ బుద్ధి లేనివాడు, ఈ బుద్ధి లేని కుమారుడు, లేదా ఈ బుద్ధి లేని కుమార్తె మంచం మీద నుంచే చెడ్డ తలంపులతో లేస్తాడట. మంచం మీద నుంచే చెడు ఆలోచనతో కిందకి కాలు పెడతాడట. ఇక లేచిన కానించి చెడునే వెతుకుతాడు, చెడునే మాట్లాడతాడు, చెడునే ఆలోచిస్తాడు, చెడునే చెప్తాడు, చెడునే చూపిస్తాడు, చెడునే చూస్తాడు, చెడునే గ్రహిస్తాడు తప్ప మంచిని బుద్ధిని గ్రహించేవాడు కాదు. నీ జీవితంలో దేవుని కొరకు ఆలోచన కలిగి ఉండు, దేవుని తలంపులతో ఉండు. చెడును చూసినవాడు, చెడు విత్తనములు విత్తినవాడు చెడు పంటనే కోస్తాడు, శ్రమల పాలవుతాడు, ఇరుకులలో ఇబ్బందుల పాలైపోతాడు, మరి వేదనలో శోధనలో ప్రభు అని చేయని విడిచిపెట్టేస్తాడు. మంచి విత్తనములు విత్తినప్పుడు, అవి మంచి నేలను పడినప్పుడు ఆ పంట 60 100 1000 విస్తారముగా పండిస్తుంది. ముళ్ళ కంపులో పడితే, హాని నడతలో నడిచే ఆ హృదయంలో వాక్యము పడితే ఏదో ఒకసారి అలా వింటాం, విడిచిపెట్టేస్తాం, అది అణిచివేయబడుతుంది. ఆ కంప ప్రభు పక్కన పడిన విత్తనం అయితే త్రొక్కు వేయబడుతుంది. నీ హృదయము అనేక మాటల చేత, అనేకమైన ఆలోచనల చేత, అనేకమైన తలంపుల చేత నువ్వు ఉంటావు కనుక అది ఎదిగి ఫలించే సమయము నీ నోటి నుండి మంచి మాట ఒక్కటైనను రాదు. నీ నోటి నుండి జ్ఞానవంతమైన మాటలు ఒక్కటైనను పరులకు నువ్వు చెప్పు. ఎందుకంటే నీ హృదయం చెడునే తలస్తుంది, నీ హృదయం చెడునే కోరుతుంది, నీ తలంపులు చెడునే ఆలోచిస్తున్నవి, నీ హృదయము చెడునే చేర్చుకుంటుంది. చెడుకు ఉన్న బలము నీలో మాట్లాడటానికి, దేవుని మాటలు సాక్ష్యరూపంలో పంచుకోవటానికి బలహీనురాలు అయిపోతావు. చెడును మాట్లాడటానికి మాత్రం మంచంలో నుండి కూడా లేవగలుగుతావు. అందరితో మనం చూస్తూ కాబట్టి మనము చెడును విత్తేవారిగా ఉన్నామా, చెడు పంటను కోసేవారిగా ఉన్నామా? ప్రభువు మాటను విని పవిత్రమైన పరిశుద్ధమైన మాటలతోనూ, పవిత్రమైన తలంపులతోనూ, పవిత్రమైన ఆలోచనలతోనూ ఈ సృష్టిలో ఆయన నామాన్ని ఎవరికైనా ఒకరికి ఒక మాట తెలియచేయవారిగా జీవిస్తున్నామా అని ఆలోచించండి. అలా జీవించటంలో మేలుందా? చెడును తలంచుచును లేచి లోకంలో ఉన్న చెడు అంతయు సంపాదించి నశించిపోవటంలో మేలుందా? హల్లెలూయా. నువ్వు నశించిపోతే 10 మంది నీకు చీ అంటారు. నువ్వు మేలును పొంది ఆశీర్వాదంలో నిలబడితే 10 మంది నిన్ను చూసి ఆనందిస్తారు. అందుకే చెడును కొయ్యకు, నశించిపోతావు. చెడును తలంచుకు, నశించిపోతావు. చెడును ఆశించకు, నువ్వు నశించిపోతావు. ఆ చెడును విడవమనే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నశించిపోకూడదని, నువ్వు దిగజారిపోకూడదని దేవుడు వాక్యము చేత మనతో మాట్లాడుతున్నాడు. హాని నడతలో నడిసే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? మంచం మీద నుండి నిద్ర లేవటమే చెడుతోనే లెగుస్తాడంట, చెడు తలంపులతోనే లెగుస్తాడంట. ఎక్కువనే లేచి ప్రార్థించుకొని ప్రభుతో మాట్లాడుకుని మన దినచర్య పనులన్నీ మనం ముగించుకున్నప్పుడు క్షేమముగా ఉంటుంది. ఏ శత్రువునైనా ప్రభు వెనదిప్పగలడు. ఏ శత్రువునైనా మన దగ్గరికి చేరకుండా ప్రభు అణిచివేయగలడు. కాబట్టి మనము దేవుని యొక్క ప్రేమ సమాధానము కోరుకున్నట్లయితే
అయితే దేవుడు చెప్పుతున్నాడు, యెహోవా నీ కృప ఆకాశమని అంటుచున్నది, నీ సత్య సంకల్పము అంతరిక్షమని అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత ఎంతటి వాటితో పోలుస్తున్నాడో చూడాలి. కొండలతో ఆయన పరిశుద్ధత అగాధమంతం. అందుకే వాక్యంలో ఉంటుంది కదా, నువ్వు ఎక్కడుండి మొర్రపెట్టినను ఆయన వింటున్నాడు. ఎక్కడ? అగాధమైన గోతులో ఉండి ఏసేపు ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడా లేదా? ఆలకించాడా లేదా? నశించి పడిపోతున్న మనలను ఏ అగాధంలో, ఏ మరణకరమైనటువంటి శోధనలో మనం ఉన్నాం, ఆ మరణకరమైన శోధనలో కూడా ప్రభు మన ప్రార్థన వింటాడు. అక్కడ కూడా ఆయన కృప పనిచేస్తుంది. నువ్వెంతటి అగాధంలో ఉండి మొరపెట్టినా అక్కడ కూడా దేవుని సన్నిధి ఉంటుంది. ఆయన ఎక్కడ లేడు? అన్ని చోట్ల ఉన్నాడు. చెడును మార్చడానికి చెడ్డవాని చెంతకు కూడా ఆయన వెళుతున్నాడు. మంచివాణిని ఆశీర్వదించడానికి, దీవించడానికి మంచివాని చెంతకే ఆయన వెళుతున్నాడు. నీవైతే లోకంలో వ్యత్యాసము చూపించగలవేమో, కానీ సృష్టించిన సృష్టికర్త అందరినీ సమానముగా చూస్తాడు. ఎవరైనా పరిశుద్ధుడు, నిన్ను చదివినవాడు, నిన్ను నిర్మించినవాడు, నీ చరిత్రను చదువుతున్నవాడు, వాక్యము చేత చదివి నీ లోపాన్ని, నీ శాపాన్ని, నీ పాపాన్ని ఎత్తి చూపుచున్నవాడు ఈ గ్రంథకర్త, ఈ పరిశుద్ధ గ్రంథమైన ప్రభువు, తండ్రి అయిన దేవుడు నీతో నాతో వాక్యము చేత నీ జీవిత మొత్తాన్ని వివరిస్తున్నవాడు, నీ క్రియలన్నిటిని వివరిస్తున్నవాడు, నీ ఆలోచనలన్నిటిని వివరిస్తున్నవాడు, నీ తలంపులన్నిటిని వివరిస్తున్నవాడు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడను నేను, నీ చరిత్ర మొత్తము నాకు తెలుసు కనుక నేను రాసి పొందుకు వచ్చి నీ క్రియలన్నిటినీ నీకు తెలియచేస్తున్నాను. ఇదిగో వీటిని విడిచి నీవు నీతిమంతుని వైపు నడువు. ఏం చేయాలి మనం? వాటిని విసర్జించి నీతిమంతుని వైపు నడవాలి. ఆయన కొరకు మనము తెలుసుకోవాల్సినది ఎంతో ఉంది. మనం ఎప్పుడూ చిన్నపిల్లలని, పాలు తాగువారని, వాక్యం అనే పాలను జురుకొని వారని, కానీ ప్రతిదినము ఆయన వాక్యాన్ని మనము జురుకొనటం వలన ఎంత శక్తివంతమైన భక్తి విశ్వాసం మనలో కలుగుతుంది. ఎప్పుడో ఒక మాట విని, ఎప్పుడో ఒకసారి ఒక మాట వినేది నీకు విశ్వాసం అంతగా బ్రతికించలేవేమో, కానీ ప్రతిదినము వాక్యమును చదివి ప్రతిదినము క్రమము తప్పకుండా ప్రార్థించిన నీకు విశ్వాసము వెనకకుండా, నడపకుండా, కృంగిపోకుండా నిలబడుతూ ఉంటుంది. అందుకే దేవుడు సమయం ఉన్నప్పుడల్లా స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి. చదువు రాకపోతే చదివే వారితో చదివించుకోవాలి. ఆ వాక్యం మనలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యం మనలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నిన్ను కాపాడుతుంది, ఆ వాక్యము నిన్ను సరిచేస్తుంది, ఆ వాక్యము నిన్ను నిలబెడుతుంది. వాక్యానికి ఎంత శక్తి ఉందో చూసావు. మరణము నుండి జీవములోకి నడిపిస్తుంది. ఈ పాపకు బ్రతుకును విడుదల చేసి పరిశుద్ధమైన గుంపులో చేరటానికి దారి వేస్తుంది వాక్యం. దేవుడు వాక్యం బలమైన ఖడ్గం. ఈ ఖడ్గము నీలో దూసుకుపోయినప్పుడు, పాప క్షమాపణ పశ్చాత్తాపము నీకు కలిగినప్పుడు, నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచి వేరు చేయనప్పుడు నీవు పరిశుద్ధుల గుంపులో చేర్చున్నావు. నీ ప్రార్థనకు ప్రభు ప్రతిఫలం ఇస్తున్నాడు. నీ ప్రార్థన పరిశుద్ధతకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన ఫలాన్ని నీకు ఇస్తున్నాడు. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, మేలు రుచి చూడండి. అందుకే యెహోవా నీ కృప ఆకాశమని అంటుచున్నది. ఆయన కృప ఎంతుంది? ఆకాశమని అంటుచున్నది. ఆయన కృప విస్తారమైనది, విస్తరించుచున్నది. కానీ ఆ కృపను పొందుకున్నప్పుడు నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు. అబ్రహాము
ఎంచబడ్డాడు. దేనిని బట్టి ఎంచబడ్డాడు అబ్రహాము నీతిమంతుడిగా? దేవుని కృపను పొందుట వలన, దేవుని యొక్క కృపను పొందుట వలన అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము సంతానము రేణువుల వలె విస్తారింపబడి దేవుని కృప ఆకాశమునంటుచున్నది, సృష్టి యావత్తును కమ్ముచున్నది. ఆయన కృప విస్తారమైనది, ఆకాశమునంటుచున్నది. ఆ కృప నీకు కావాలి అంటే కాని నడతలు నీలో, ఆ కృపను పొందాలి అంటే బుద్ధిహీనమైన మాటలు నీలో ఉండకూడదు. ఆ కృపను పొందాలి అంటే ప్రత్యేకముగా దేవుని నువ్వు వెతకాలి. నీ క్రియలు మార్చుకోవాలి, నీ మాటలు మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి. నీవు దేవుని వాక్యమును పాలను త్రాగాలి, వాటిని నువ్వు తాగాలి, వాటి యందు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి తండ్రి కుమార దేవుని యొక్క వాక్యమును హృదయములో భద్రపరచుకొని కాని నడతలకు నువ్వు వెళ్ళకుండా, బుద్ధిహీనమైన క్రియలను నువ్వు చేయకుండా, పరిశుద్ధాత్మ దేవునికి భయపడి లోబడి విశ్వసించినట్లయితే ఆ దేవాతి దేవుడు నీవు తప్పక ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆయన కృప నీ పైన కుమరిస్తాడు? ఆకాశం అంటున్నంతగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తున్నాడు. అంతేకాక నీ సత్య సందర్భము అంతరిక్షం అని అంటున్నదంట. అంతరిక్షంలోకి వెళ్తున్నారు విమానాలెక్కి. అయ్యేంటో వేసుకో, అవి మనకు అది వేసుకో, ప్యాకెట్లు అవి వేసుకో. అంతరిక్షం కానీ ఆయన కృప వెళ్ళిపోతుందంట. అవి వేసుకోవసలా. నువ్వు మారితే, నీ క్రియలు మారితే, నీ ఆలోచన మారితే, నీ తలంపులు మారితే, నీ కాని నడతలు విడిచిపెడితే, నీ బుద్ధిహీనతను విడిచిపెడితే, పరులకు మేలు చేసే మనసు కలిగి ఉంటే అంతరిక్షం అంటుంది నీ ఆశీర్వాదము. దేవుని స్తోత్రం. ఎంతగా హెచ్చిస్తాడు? అంతరిక్షం అంత ఎత్తుకు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. ఆయన మాట, ఆయనంత బలాచుడు, ఆయనంతటి బలవంతుడు. నేను ఎంతగా మేలు చేశాను. అందుకే ఆయన నీతి మాటలు ఈరోజు సత్యమైన ప్రభు నీ నీతి దేవుని పర్వతములతో సమానము. దేవుని పర్వతములు అనేకమైన దేవుని శక్తివంతమైన పర్వతములతో సమానం. ఎప్పుడు నువ్వు నీతి కలిగి ఉన్నావు. నీకు నీతి ఉంటే దేవుని పర్వతములను ఎవడైనా కదిలించగలడా? పర్వతాన్ని ఎవడైనా కదిలించగలడా? అంటే నీకు నీతిగా ఉంటే నిన్ను కాలి నడతలు నడిపించే ఆ దుష్టుడు ఉన్నాడే, ఆ శత్రువు నిన్ను కదిలించలేదు. అందుకే కదా దేవుడు దుష్టుని ఏమంటున్నాడు? యోబు విషయంలో నువ్వు కదిలించలేవు అనేది లేదు, నేను కదిలిస్తాను. కదిలించగలిగాడా? గెలవగలిగాడా? యోబుని ఏమాత్రమైనా వంచగలిగాడా? ఒక్క దినమైనా వంచగలిగాడా? లేదు. ఎటువంటిది? దేవుని యొక్క పర్వతము లాంటిది ఆ బలం, ఆ విశ్వాసము, ఆ నమ్మకం. మనమైతే పూతంతో ఏదైనా శ్రమ సపోజ్ మనం అనుకున్నాం, ఎవరికైనా సృష్టి యావత్తులో శ్రమ రాని మానవుడు, సమస్య లేని మానవుడు, వేదన లేని మానవుడు, బాధ లేని మానవుడు, కష్టం లేని మానవుడు, పేదరికం లేని మానవుడు, ధన సంపద లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? పేదరికం కలిగిన వారు ఉన్నారు, ధన సంపద కలిగిన వారు ఉన్నారు. అయితే పేదవానికి రోగాలు వస్తున్నాయి, ధన సంపద కలిగినవానికి రోగాలు వస్తున్నాయి, రావట్లేదు. అట్లని ధనవంతుడు అమ్మో నాకు రోగాలు వస్తున్నాయి, నేను పేదవాడిగా మారిపోవాలని అనుకుంటున్నాడా? అనుకుంటాడా? సరే, ఆడవారికి మగవారికి ఉన్నాం. మగవారికి రోగాలు వస్తున్నాయి, ఆడవారికి రోగాలు వస్తున్నాయి. అంత మాత్రాన అమ్మో ఆడదాన్ని నాకు రోగాలు వస్తున్నాయి, నేను మగవాడిని అయిపోవాలని అనుకుంటున్నాడా?
లేదా మగోడు నాకు రోగాలు వస్తున్నాయి నేను ఆడదానిగా మారిపోవాలి అనుకుంటున్నారా? మరి ప్రభువుని నమ్మిన నీకు, దేవుని నామాన్ని ధరించిన నీవు, దేవుడు నా దేవుడు అని నువ్వు యథార్థముగా ఒప్పుకొని రక్షణ పొందిన నువ్వు, చిన్న సమస్య రాగానే నేను ఆయనే నమ్ముకుని దేవుడు ఎందుకు నన్ను మర్చిపోయాడు అనటం న్యాయమేనా? దేవుడు నిన్ను మర్చిపోతే, దేవుడు మరి ఈ లోకానికి నేను పేదవారి కొరకే వచ్చాను, పాపుల కొరకే వచ్చాను, వారిని రక్షించటమే అని చెప్పారు కదా. మరి ఆ లెక్కని నీలాగా ఆయన ఆలోచిస్తే మరి అచ్చంగా ధనవంతులకే రోగాలు రావాలి, మరి పేదవారికి కూడా రోగాలు వస్తాయి. దేవుడు నిన్ను హెచ్చించడానికే, నిన్ను భూలోకంలో నువ్వు దేవుని నామం గణపరచడానికే ఒక సమస్య నీకు ఎదురవుతుంది అంతే తప్ప పుట్టిన ప్రతి వారు గిట్టక తప్పదు. మరణం అనేది అన్ని జాతులలోనూ, అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని యొక్క స్థానాల్లోనూ ఉంటుంది. ఒక స్థానంలోనే లేదు మరణం, అందరిలోనూ ఉంటుంది. స్త్రీకి, పురుషుడికి, బాలుడికి, యవనస్తుడికి, వృద్ధుడికి, అందరికీ ఉంటుంది మరణం అనేది. అయితే ఆ మరణము వెనుక ఉన్న నిత్య జీవానికి చేరటానికి మన క్రియలు మారాలి. ఎప్పుడు బ్రతికి సజీవముగా ఉన్నప్పుడు బాధలైనను, శ్రమైనను, హింసైనను ఆయనను విడిచిపెట్టకుండా జీవించిన వాడే మరణము తర్వాత ఆ నిత్య జీవం అనే క్రియలలోకి వెళ్తాడు. అందుకు ఈ లోకములో మనము ప్రాణముతో ఉన్నప్పుడు శ్రమలు మనలను తాకవచ్చు. అప్పుడు నీ విశ్వాసము ఈ పర్వతము వలె, దేవుని పర్వతము వలె కదిలింపుకొని ఉండాలి. నాకు బలహీనత వచ్చేసింది, అయ్యో నాకు బలహీనత వచ్చేసింది, మాకు అసలు అది కలిసి రాలేదు, మాకు ఇది కలిసి రాలేదు, దేవుడు అని కట్ట చేశాడు, ఆయన నమ్ముకున్నాం కానీ మాకేం జరిగింది, ఆయన నమ్ముకున్నావు నీకేం జరిగింది అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన నమ్ముకున్నందుకు నేను ప్రాణంతో సజీవంగా బ్రతికి ఉన్నాను. ఏమన్నాడు కదా, ఏమన్నాడు? ఏంటి అన్నీ ఇస్తే దేవుడా? అన్నీ ఇచ్చినప్పుడు తీసుకుంటావు, అన్నీ ఇచ్చినప్పుడు ఆయనకి కావాలా? ఆయన ఇచ్చిన ఆయన తీసుకొని పోయినప్పుడు ఆయనకి దేవుడు కాదా? అన్నీ ఇచ్చిన వాడే అన్నీ తీసుకుంటూ ఆయనే నా దేవుడు అనేటువంటి యథార్థమైన మాట మనకు తెలియజేసిన సంగతి తెలుసా? ఇచ్చినవాడు, నీకు ఇచ్చినవాడు నీ ముందు కొన్ని క్రమాలు ఉంచాడు, కొన్ని ఆజ్ఞలను ఉంచాడు, కొన్ని నడతలను నీ ముందు ఉంచాడు. వాటి మార్గములను తొలగిపోనప్పుడు నీ మరణము వెనుక నిన్ను పరలోకములో చేర్చుకోవడానికి ఆయన నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏది ఈ శోధనలో నువ్వు ఆయనను ఒప్పుకున్నప్పుడు, వేదనలో కూడా నువ్వు ఆయనను ఒప్పుకున్నప్పుడు, అన్ని ఇచ్చినప్పుడు అనుభవించావు. ఒక శోధకుడు వచ్చాడు దేవుని దగ్గర నుండి, ఒక నిన్ను పరీక్షించాలని లేదు, అనుకోకుండా నువ్వు దేవునితో ఉంటున్నావని సాతాను నిన్ను శోధించవచ్చు. నీ తండ్రి నిన్ను అనాదిగా విడిచిపెట్టడు. విడిచిపెడతారా? సాతానుడు నా దగ్గరికి వచ్చాడు, దేవుడు నువ్వు ఇప్పుడు సేవ చేయటానికి వీలేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను వాడి మాట ఏం లేదు, వాడు నా మీద దండెత్తి వచ్చాడు, నన్ను ఏమైనా చేయగలిగాడా? నన్ను విడిచిపెట్టాడు ఆయన, వాడి చేతికి అప్పగించాడు ఆయన. వాడు నీవు నీ ఇష్టానుసారంగా నా కుమార్తెని మరణింపచేయమని చెప్పాడు ఆయన? చెప్పలేదు. వాడికి ఆజ్ఞ ఇవ్వలేదు, వాడు శోధించాడు అంతే. కానీ నా ప్రభు వాడిని తప్పించాడు. కాబట్టి నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా శోధన ఒక బలమును ఏర్పాటు చేస్తుంది. నమ్మకమైన విశ్వాసులకైతే శోధన కలిగే కొద్దీ ప్రార్థిస్తాం, శ్రమ కలిగే కొద్దీ ప్రార్థిస్తాం. అవునా కాదా? విశ్వాసం చేసే పని ఏంటి? దేవుని బిడ్డలు చేసే పని ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు నమ్మిన వారు చేసే పని ఏంటి? శ్రమ కలిగినప్పుడు అధికముగా ప్రార్థిస్తాం. ఎవరికి బాగోకపోయినా ఎంత ప్రార్థన చేస్తాం? మస్తానికి బాగోలేదు, ఎంత ప్రార్థన చేస్తాం? ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం? ఎంత ప్రార్థన చేస్తాం? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం? ఆగగా నోరు ఎప్పుడూ స్తుతిస్తూనే ఉంటాం. శ్రమ కలుగుట వలన దేవుని నామం ఘనపరచబడుట విస్తరిస్తుంది. అది ఎవరికి? దేవుని యందు విశ్వాస సత్యము గల వారికి దేవుని పర్వతము వంటి బలము కలుగుతుంది. అదే కాలినడకలో
పద్ధతులు నడిచి అపనమ్మకము కలిగి బుద్ధిహీనుడికి పాపముతో లేచుతూనే పాపము తలంపులు తలంచే వానికి ఏమవుతుందంటే ఆయన నమ్ముకున్నవేంటో ఆయన మాట వింటలేదు, పిల్లలు మాట వింటలేదు, ఆ పొలం పండలేదు, ఈ పొలం పండలేదు, ఆ ఉద్యోగం అట్టయింది, ఈ ఉద్యోగం అట్టయింది, మేము అనుకున్నది రాలేదు, అది కలగలేదు, ఇది కలగలేదు, ఈ సంపద లేదు, ఆ సంపద లేదు, సంతోషం లేదు. యేసయ్యను కలిగి ఉండి ఎంతో సంతోషంగా ఉంది. అవన్నీ ఇచ్చినప్పుడేమో లోకంలో విశాలమైన ప్రవర్తన కావాలి. అవేమీ లేకపోతేనేమో ప్రభుని నిందించడం. అందుకే దేవుడు అంటున్నాడు, నేను బుద్ధిహీనుడు మేలు చేయటం మరిచి ఉన్నాడు. నువ్వు మేలు చేయటం అనేది నీకు గుర్తుంటే నీ తండ్రి నీ పట్ల చేయించిన మేలును నీకు గుర్తుంటాయి. నీకు మేలు చేయటం అలవాటు లేదు కాబట్టి నీ తండ్రి నీ పట్ల ఎంత మేలు చేసినా నీకు జ్ఞాపకం ఉండదు. ఆయన ఎన్నిసార్లు నిన్ను ఆదుకున్న ఆదరించిన కృతజ్ఞత నీకు ఉండదు. నిన్న ఫోన్లో చూశాను నేను, హఠాత్తుగా 100 సంవత్సరాల ముసలమ్మ వంగిపోయింది. కర్ర పట్టుకున్న మొన్న వానలకి అటు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కదా, ఆమె సేవకుడు తెలియదు ఎవరో కానీ ఆయన మా అమ్మ ఎందుకు ఇంత వాన పడుతుంది కదా, ఇంత వర్షం కదా, ఈ వర్షంలో మరి నువ్వు వెళ్ళాలా, నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా అని అంటే, నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్క ఆదివారం కూడా నేను ప్రార్థన లేదు. 100 సంవత్సరాలు అంటాను. నా జీవితంలో ఇప్పటి వరకు కూడా నేను ఒక్క విశ్రాంతి దినము కూడా దొంగిలించలేదయ్యా. వానవని, వరదవని, ఈత కొట్టైన, తుఫానైన, ఏదైనా ఏమైనా జరగనే ప్రాణము ఉన్నప్పుడు విశ్రాంతి దినము దేవాలయంలో బ్రతకాలి. నాకు ఎంత సంతోషం ఉందా? అలాంటి వారు ఎక్కడో ఉండబట్టే ఇంకా ఆపుతున్నాడు అనుకుంటున్నాను. దేవుడు వర్షం వచ్చినట్లే వస్తుంది, కానీ తెల్లారేసరికి సాగరాలు పొంగిపోతున్నాయి, వరదలోకి నదులు పొంగిపోతున్నాయి, కాలువలు పొంగిపోతున్నాయి, ఏర్లు పొంగిపోతున్నాయి, ఊరులే కొట్టుకుపోతున్నాయి. కానీ మనం ఎంత సజీవంగా, ఎంత క్షేమంగా, ఎంత భద్రముగా ఉన్నామో ఆయన రెక్కల నీడన. ఒకసారి ఆలోచించండి, ఆ వరదలు కొట్టుకుపోయేవారు చిన్న బిడ్డలు కొద్ది ఫోన్లో చూశాను. ఆ వరద పొంగుకి కొట్టుకొచ్చి ఒక మా అమ్మ, ఒక రాకేష్ అంత పిల్లలు చెట్టు ఎక్కువ, ఆ చెట్టు అటు ఇటు ఊగుతుంది, అది పడిపోతుందో ఏమో ప్రభు, ఏంటి ప్రభు తెలుస్తుంది అనిపించింది. ఆ మా అమ్మ నైటీతో ఉంది, ఆ చెట్టు కొమ్మను పట్టుకుని ఆ పిల్లోడు ఎక్కడ పడిపోతాడని ఆ కొమ్మని లాగా పట్టుకొని ఆ పిల్లోడికి పోయి వెనక నుంచి కూడా చేయరాని చెట్టుని పట్టుకున్నాడు. ఆ చెట్టు అటు ఇటు ఊగిపోతుంది. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ 100 సంవత్సరాలు మా అమ్మ అంటుంది, బ్రతుకున్నాను అంటే విశ్రాంతి దినం దేవాలయంలో ఉండాలి. కర్రపోటు పెట్టుకుని జారిపోతూ ఉంటే ఆ రాళ్ళ మధ్యన పడి, ఆ మట్టిలో పడి ఆమె ఆరాధన పెడతాడు. మనంత చూస్తున్నాడు, జాలి పడుతున్నాడు కాబట్టి కాని నడకలతో, కపటమైన మనసుతో, బుద్ధి లేని మాటలతో లోకాన్ని తోసుకెళ్తూ ఆయన ముఖస్థుతి చేస్తున్నాం అంతే తప్ప ఆత్మతో నువ్వు ఆరాధించగల. కానీ ఒక్కరోజు ఆయన కన్నెర్ర చేస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ లేదు. తుడిచిపెట్టడం గత సహజమయ్యే, ఆయనకేం పెద్ద విశేషమేమి కాదు. రెప్పపాటున చాలు. ఏవో ఆస్తి సంవత్సరాల తరబడి తరిగిపోయిందా? ఎంతలో తరిగిపోయింది? రెప్పపాటులో. ఏమో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నంత సమయంలో ఒక పక్క నుంచి పిల్లలు వెళ్ళిపోయారని సుడిగాలు, ఒక పక్క నుంచి మేకల మందలు, గొర్రెల మందలు పోయినాయని, ఒక పక్క ఈ కూలిపోయినాయని, ఒక పక్క ఈ కూలిపోయినాయని, కానీ రెప్పపాటులో జరిగిపోయింది. నిదానించి సంవత్సరాల తరబడి కరిగిపోద్ది, అప్పుడు శ్రమ వస్తుంది అనుకోబాకు. ఆయన కన్యగా చేస్తే కనుక రెప్పపాటు చాలు. ఆయన ఇంకా ఎంత ప్రేమతో, ఎంత దయతో, ఎంత జాలితో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ముందు నీ కాని నడకలు కనుక జ్ఞాపకం చేసుకున్నాడంటే నీవు నేను ఎవరిని కూడా
ఉండలేము, తట్టుకోలేము. కాబట్టి మనము మన హృదయాలను సరి చేసుకొని ప్రభువుకి ప్రాధాన్యతనిచ్చి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం, ఆయన మాటలతో మన హృదయాన్ని నింపుకుందాం, ఆయన కొరకు ప్రార్థించేవాడిగా నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన దేవుని బిడ్డగా, నిజమైన దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా జీవించాలంటే లోకంలోని మాటలు కాదు, కానీ ప్రభు నీ పట్ల చేసిన మేలులను పంచుకోవటం నేర్చుకో. అనేక మందిని ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించడం నేర్చుకో. అప్పుడు నీవును నీ ఇంటి వారు దీవించడం. దేవుడు ఈ నిర్మూలకి ఇచ్చిన వర్తమానం ద్వారా మన లోకం, మన కానునడతలు సహాయం చేయని బుద్ధి ఎంతవరకు ఎడతవాడు చేసే సహాయం కొరకు ఆశపడవద్దు. నువ్వు కూడా 10 మందికి సహాయం చేయడం నేర్చుకో.